హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుప్రియ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా క్విక్గా బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్, ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 4 ఎగ్స్తో చేస్తున్నానండి. ఇలా ఎగ్స్ని వేసుకున్నాక విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలండి. ఎగ్స్ని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అంత బాగా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 1 సన్నగా తరిగిన టమాటో, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా బటర్ వేసుకొని ఈవెన్గా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్కి బదులు మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, బట్ బటర్తో అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా 2 వైపులా బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేయకుండా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటే లోపట పచ్చిగా ఉంటుంది, అంత టేస్టీగా ఉండదు బ్రెడ్ ఆమ్లెట్ అనేది. నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇలా అన్నిటినీ కూడా బాగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని పెట్టుకొని ఈ బ్రెడ్ పైన కూడా కొద్దిగా ఎగ్ మిక్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్లిగా ఆమ్లెట్ విరిగిపోకుండా రెండో వైపున కూడా ఒక 30 సెకండ్స్ కాల్చుకోవాలి. ఆ తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇదే విధంగా ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ని కూడా వేసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ ఆమ్లెట్‌ని టమాటో కచప్‌తో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం సుప్రియ హోమ్ ఫుడ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.